బట్ టు బి ఫ్రాంక్ ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ మ్మ్. తగ్గిపోయాయి. ఆ? తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. మ్మ్. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి మ్మ్. బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టుని సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ ఉన్నాడు, నాకు అనవసరం. నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి. అంతేనా? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి. దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్. అంటే కారణం ఏంటది? ఏమీ అనుకోకండి సార్. అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగానే కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, బలవేనండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంటే ఇంకేం మాట్లాడతాం. బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్ అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి. సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ని ఎవరో చౌర్యానికి అనుపమ్ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్, అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత చేస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనండి, అసలు ఏమైనా అవనివ్వండి, నాకు ఇవంతా అవసరం అండి. నాకు వ్యక్తి, నా క్యారెక్టర్కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా, నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను, అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇట్ యాక్చువల్లీ ఇట్స్ న్యూ జానర్ మీకు, బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఐ మే బి రాంగ్. లేదు, సైన్స్ అండి, సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి నాలెడ్జ్ అనేటటువంటి సినిమా. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది, ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతేకాదే. కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది, సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది. దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు గీతలు దాటరు. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ పడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి, ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్, పెట్టానండమ్మా. నేను కూడా బాబు మోహన్తో పాటు పెట్టాను. అంటే నేను రొటీన్గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ ఒక సినిమా, మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను.
అదేనా సార్ మన సౌందర్య గారితోటి సౌందర్య గారితో బాబుమోహన్ ఓ పాట చినుకు చినుకు sensational hit. అందెలతో చిటపటి చిరు సవ్వడితో చిరుపడి. అదే కదా అదే మరి అది అది ఏకంగా మరి అది సెపరేట్ సాంగే కదా, అంతే కానీ అది తెలియదు అలాగా. అంతే కదా సార్. ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ ఆ, చేసినప్పుడు ఈ పాట మీరు ఆ. పెట్టించారని ఆయనకి. ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది. ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును సార్. మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా, మీకు ఎవరు అవి గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో? మీరిద్దరు ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా? ఉంటాయిలేండి అలాంటి చిన్న చిన్నవి ఉంటే ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి, ఆయన మీరు చాలా మంచివారు కదా సార్. మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్, కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడు అండి, మంచివాడు కాబట్టే నా ఆర్గానిక్ మామకు వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ. ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడు అండి మనిషి, మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుందండి, చిన్న ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలుకుని చేయించుకోవాలి తప్ప. అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా, అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం అనేది. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికి. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది అలాగనే. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు, ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు, బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తామని చెప్పారండి. చెప్పినా సరే నేను అలా కాదు, అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అని అంటే, సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి, చేయనని చెప్పిందండి. అలీ అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయను అలాగే. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవు నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి. అయితే లేదండి పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాం ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. సరే పాపం సరే తప్పే ఉందమ్మా, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది, నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజ గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి, అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్ లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పి ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ. లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా, నేనేమి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్? ఫిగర్ ఎలా ఉంది? ఎప్పుడు ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను, చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంతలాగంటే నేను బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి, చిక్స్తో చెప్పేది ఉంటుందండి, నవ్వుతో చెప్పేది ఉంటుందండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి, నొసలతో చెప్పేది ఉంటుందండి. ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. సో అలా ఇంద్రజ గారిని అంటే కాకపోతే మరి కొంచెం ఇలా లావుగాను ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా, బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి. మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందని కూడా నేను చూడనండి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది. అంటే చెప్తా ఉంటే చాలండి, చిన్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూనే చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి. అవును,
అలా పలకాలండి. గ్రేట్ సార్, చాలా బాగుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను, నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు, అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా నేను ఏదోటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్ 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ జాలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, కానీ బ్రెయిన్ వాడతారు, అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి ఎందుకు సార్? అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కదా. అవును, అంతే కదా. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు.